హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ లో మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో పేపర్ నేమ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా అయితే క్లియర్ గా అయితే చూద్దాం. సో ఆల్ కోర్సెస్ కి ఈ పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీ ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకున్నా గానీ ఈ ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అందరికైతే డెఫినెట్ గా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో మాక్సిమం మనకి 3 యూనిట్స్ ఉంటాయి కాబట్టి 3 యూనిట్స్ లో కూడా మీరు డెఫినెట్ గా 2 యూనిట్స్ పక్కా ప్రిపేర్ అయితే మాత్రం కన్ఫర్మ్ గా మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో కొన్ని యూనివర్సిటీస్ కి మాత్రం 3 యూనిట్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే ఫుల్ మార్క్స్ కావాలంటే. సో కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా గానీ ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 క్లియర్ గా చూసుకోవచ్చు. సో యూనిట్ 1 వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ముందైతే చెప్తాను, తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. సో మనకి యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సో మనకి నేచర్, స్కోప్, ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్, డికోటామీ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ రెండు కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పేపర్ అనేది ఈజీగా ఇస్తే మాత్రం ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. సో మనకి డిస్టింగ్విష్ బిట్వీన్ అంటే మనకి డిస్టింగ్విష్ క్లియర్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. సో ఇది మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట, థర్డ్ క్వశ్చన్ అనేది. సో కన్ఫర్మ్ గా మీరు థర్డ్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్, సెకండ్ క్వశ్చన్స్ అని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రేస్ ద ఆరిజిన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, రైట్ అండ్ ఎస్ఐ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ పాలసీ. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, లిబరైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో 7th క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి యూనిట్ 1 లో ఉన్న నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే చూడండి. టోటల్ గా ఉన్న 7 క్వశ్చన్స్ కాబట్టి సో మనకి ఇప్పుడు టైం అయితే ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా నేను హైలైట్ చేసిన అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్ గా మీకు యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా అయితే ఇస్తారు కాబట్టి సో కన్ఫర్మ్ గా మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. సో మనకి పేపర్ వచ్చేసి మనకి 50 మార్క్స్ పేపర్ ఉంటుంది కాబట్టి ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఇది వచ్చేసి మనకి యూనిట్ 1 లో ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. మనకి ఉన్న 5 క్వశ్చన్స్ మాత్రమే. సో ఈ 5 క్వశ్చన్స్ నేను హైలైట్ చేసిన 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ గానీ ప్రిపేర్ అయినా గానీ సరిపోతుంది. లేదంటే మిగతా 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఇవన్నా మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలి. క్లియర్ కదా? సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఈ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. ఐదర్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఈ రెండైతే ప్రిపేర్ అవ్వండి, లేదంటే థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఇవన్నా ప్రిపేర్ అవ్వండి. క్లియర్ కదా? మీకు ఏదైతే ఈజీగా ఉందో ఆ 2 ఆర్ లేదా ఆ 3 క్వశ్చన్స్ అనేవి ముందే ప్రిపేర్ అవ్వండి. క్లియర్ కదా? టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఆరిజిన్, ఎవల్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ సెలక్షన్ టు ఆల్ ఇండియా సర్వీసెస్, ఈ 2 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ హార్మోనియస్ యూనియన్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ ఎస్పీఎస్సీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ నీతి ఆయోగ్. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైతే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వలేదో డెఫినెట్ గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. లేదంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో క్లియర్ కదా? సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్, అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. మాక్సిమం మనకి యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ మీద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. క్లియర్ కదా? ఇది యూనిట్ 2. యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి టోటల్ గా మనకి 17 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి 4th క్వశ్చన్, 13th క్వశ్చన్ ఈ 2 అయితే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ సో డెఫినెట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుందన్నమాట మీకు పేపర్ అనేది ఈజీగా ఇస్తే మాత్రం. సో కన్ఫర్మ్ గా 4th క్వశ్చన్, 13th క్వశ్చన్ అనేది ఈ 2 అయితే ప్రిపేర్ అవ్వండి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, పర్పస్ అండ్ లిమిట్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా లేదా వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేటర్. సో ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ముందుగా నేను ఏదైతే చెప్పానో 4th క్వశ్చన్, 13th క్వశ్చన్ అయితే ముందైతే ప్రిపేర్ అండి. రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఇన్ మోడర్న్ గవర్నమెంట్.
అలాగే నెక్స్ట్ వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. క్లియర్ కదా? సో ఇవైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్, 15th క్వశ్చన్, 17th క్వశ్చన్. సో మీకు టైం ఉంటే ఇవి కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. జ్యుడిషియల్ మీద మనకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు కాబట్టి సో అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్ కదా? ఇది ఫ్రెండ్స్ మనకి యూనిట్ 3 లో ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. యూనిట్ 1 లో ఉన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లోనే మనకు టోటల్ గా 10 అయితే ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 8th, 9th. సో ముందైతే సో క్లియర్ గా చూసుకోవచ్చు ఇక్కడ స్టేట్ ద సిమిలారిటీస్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ ప్రొఫెషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అన్ యాక్టివిటీ. సో ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 2nd క్వశ్చన్ ఇంటిగ్రల్ వ్యూ, అలాగే నెక్స్ట్ వచ్చేసి మేనేజరియల్ వ్యూ. ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనకి యూనిట్ 1 లో ఉన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో క్లియర్ కదా? మనకి యూనిట్ 1 లో కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 2 లో కనుక క్లియర్ గా చూసుకోవచ్చు. సో మనకి 2nd క్వశ్చన్, అలాగే 3rd క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th, అలాగే 12th క్వశ్చన్, అలాగే 13th క్వశ్చన్. ఈ 3 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఇస్తారు. మనకి యూపీఎస్సీ మీద కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో కనుక ప్రిపేర్ అయితే యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ, సో ఏదైతే మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ప్రిపేర్ అవుతారో ఆ రెండు కూడా అవి కనుక ఇస్తే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్ గా మనకి యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ ఏ విధంగా అంటే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఎటు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. మనకి ఏదైనా మిస్ అయితే మాత్రం సో ఆ 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మిగతా 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, సో ఇక్కడ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. క్లియర్ కదా? యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ, సో ఈ రెండు కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి యూనిట్ 2 లో. క్లియర్ కదా? మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేసినవి 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్, అలాగే లాస్ట్ లో ఉన్న 3 క్వశ్చన్స్ కదా ముందైతే ప్రిపేర్ ఉండే. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ ఎటు మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ప్రిపేర్ అవుతారు కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి డెఫినెట్ గా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. క్లియర్ కదా? ఇది నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక క్లియర్ గా చూసుకోవచ్చు. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా అయితే ఉన్నాయన్నమాట. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే చూసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ క్వశ్చన్, 2nd క్వశ్చన్, అలాగే 3rd క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో డెఫినెట్ గా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా కవర్ అయితే అవుతాయి అనమాట. సో కావాల్సిన వారు కన్ఫర్మ్ గా నాకు ఫుల్ మార్క్స్ కావాల్సిన వారు మాత్రం ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నేను హైలైట్ చేసిన యూనిట్ 3 లో కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సో క్లియర్ కదా? సో నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రిలేషన్ బిట్వీన్ లెజిస్లేటర్ అండ్ జ్యుడిషియరీ. సో ఇది కూడా మనకి కన్ఫర్మ్ గా ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, 11th క్వశ్చన్, అలాగే 14th క్వశ్చన్, 17th క్వశ్చన్, అలాగే 21st క్వశ్చన్, అలాగే 25th క్వశ్చన్. సో ముందైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి జ్యుడిషియల్ వ్యూ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్, అలాగే మోడల్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రిటిసైజ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. సో ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, మోడల్ పేపర్స్ కావాలనుకున్నా, ఫుల్ సిలబస్, అలాగే యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి సంబంధించి ఆన్సర్స్, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. కావాల్సిన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.